ఏదుల మండలం ఇందాక చాలా మంది చెప్పారు అన్నలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంటే నిజంగా మనం ఈరోజు ఒక పెళ్లి వేసుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు, మన ఆరోగ్యం బాగాలేకపోతే ఇస్తున్నారు. ఇవన్నిటి పక్కన ఇవన్నీ అన్నోళ్ళు చెప్పారు. నేను కూడా ఒక రైతు బిడ్డనే. రైతులైనా అందరూ ఒకసారి చేతులు ఎత్తారు, రైతులైతే చేతులు ఎత్తాలి. ఓకే, అందరూ తర్వాత ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యం కోసమే 10 లక్షల వరకు మనకు రాజు మనకు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఒకటి చేపడుతూనే మన పిల్లలకు చదువు కావాలి. చదువు దానికే మనకు టికెట్ వచ్చినామా ఈరోజు ఇక్కడికి మా లేడీస్ అడుగుతున్నా, టికెట్ ఇచ్చి వచ్చినామా చూపించి వచ్చినాం. మరి అమ్మోళ్ళ ఇంటికి పోవాలన్నా మనం నరసింహస్వామి దగ్గరికి యాదగిరిగుట్ట అమ్మోళ్ళతో అయినా కూడా ఎందుకు మనం కుటుంబం కోసం మనం ఎక్కువగా ఆలోచిస్తాం. కాబట్టి కుటుంబంలో ఎప్పుడైతే మహిళ ఇవన్నీ నాణ్యానికి నాయకులు నిలబడితే మొదలు ఎమ్మెల్యే గారు కూర్చుంటారు. ఏ మండలంలో అయినా సరే మీరు కూర్చోలే, మీరు ఎన్నికోలకు గన్పూర్ మండల లబ్ధిదారులకు పత్రికా మిత్రులకు కూడా భోజన ఏర్పాటు ఉన్నది. ప్రత్యేకంగా దయచేసి మా యొక్క అతిథ్యాన్ని స్వీకరించి వెళ్తారని కోరుతా ఉన్నాము. పత్రికా సభ్యులందరూ ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి నియోజకవర్గంలో ప్రజాభవన్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈరోజు 8వ విడత సీఎంఆర్ఎం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పటివరకు 8 విడతల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 36 కోట్లు, సీఎంఆర్ఎం చెక్కులు 8,60,00,000 చిల్లర పండించుకున్నాం. దాంతోపాటు వనపర్తిలో జరిగిన అభివృద్ధి మీద, వనపర్తిలో జరగబోయే అభివృద్ధి మీద, వనపర్తికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వనపర్తికి కాంగ్రెస్ పార్టీ ఎక్స్ప్లెయిన్ చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి గోదపెట్టి జీరో చేస్తున్నారు. దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఆ టీఆర్ఎస్ పార్టీని ప్రజలకు మోసం చేసిన ఆ టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా జీబీతో వచ్చినట్టు క్లీన్గా రోడ్లు వచ్చినట్టు ఆ టీఆర్ఎస్ పార్టీని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారని ప్రజలందరూ ఐక్యంగా ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించాలని